ప్రజానాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైకాపా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుంటుందని అన్నారు. నిన్నటి రోజున మార్కాపురం పట్టణం నందు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ దాడి ఘటనపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఒంగోలు పార్లమెంటు వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా ప్రజలందరి ఆశీస్సులతో తాను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా తనను అసెంబ్లీ అభ్యర్థులుగా జిల్లాలో అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు సిద్ధరాఘవరావు, సంతనూతలపాడు శాసనసభ్యులు సుధాకర్ బాబు, మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దల సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. మా నాయకుడు జగనన్న చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి, కులం, మతం, పార్టీ, వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది. కాబట్టి జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం అంతా కూడా మరలా తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్న పాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన పార్లమెంటు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా నేను గంటాపదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో. మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది. అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారుకి సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. తర్వాత సీఎం ఆఫీస్లో సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపించడం జరిగింది. అందరూ కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులైన మేమందరం కూడా సమయంతో ఎంపీతో సమయంతో పనిచేయడం జరుగుతుంది. ఏమాత్రం సంకోచం లేదు. 1,00,000 మెజార్టీతోటి భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాలంటీర్ సిస్టమ్ ఉంటుంది, ఇంటికి ఫంక్షన్లు వస్తాయని చెప్పి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో పాత 12 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎంపీ జగన్మోహన్ గారికి ఆయన పంపించినటువంటి ఎంపీ గారిని అందరూ కూడా మనం అందరం కూడా గెలిచి జగన్మోహన్ గారి కానుక ఇస్తామని చెప్పి కూడా ప్రకాశం జిల్లా నుంచి అని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన భాస్కర్ రెడ్డి గారి ప్రతిదానికి మరి టైం మెయింటైన్ చేస్తాడు, ఒక ముహూర్తాలు చూసుకుంటాడు, అన్నీ కూడా
భగవంతుడి ఆశీర్వాదం కోరుకున్నాడు. ఎప్పుడు తిరుపతిలో ఉంటాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా కూడా అత్యధిక మెజారిటీ గెలుస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా వినియోగించుకుంటా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రజలది. ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో నేను మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంత ధైర్యం ఉండాలి ఎవరికైనా ఆ మాట మాట్లాడేదానికి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ పోయినా కూడా ఈ డెఫినెట్గా గతంలో ఉన్న 150 సీట్లు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వీళ్ళ మీద అయితే తప్పకుండా మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అధికార పార్టీ అయినా కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారు. ఓడిపోతాము అని చెప్పి ఇదిలో ఉండి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అయితే అట్లా ఎవరు ఎక్కడ చేసినా ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈసీకి కంప్లైంట్ ఇస్తాం, ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మేము మరి దేనికైనా కూడా మా క్యాండిడేట్కి అన్ని విధాల జిల్లాల నుంచి ఆయనకు అండగా నిలటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు చేపడితే మంచి పద్ధతి కాదని కూడా ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం, వారు కూడా ఈరోజు మన ఒంగోలు పార్లమెంట్కి రావటం చాలా సంతోషం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పేద ప్రజానీకానికి అందరికీ దగ్గరగా అవటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒంగోలు పార్లమెంట్ సమితి పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తున్నాను. మంచి మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషం. ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సామాజిక న్యాయం ప్రకారమే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమన్వయం చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు కూడా సీట్లు కేటాయించడం జరిగింది. జనసేన పార్టీ మా పార్టీ అంటూ చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సామాజిక న్యాయమే లేదు. అంటే అది కాపుగా నేను చెప్తున్నాను. ఒక్క కాపు సీటు కూడా ఈ సామాజిక వర్గం మన ఒంగోలు పార్లమెంట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు, మా సీఎం గారు బాలాజీకి అంటే పచ్చూరు నియోజకవర్గాన్ని కూడా బలిజ కమ్యూనిటీకి కూడా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ పెట్టుకొని కూడా జనసేన పార్టీ మాకు అందరిని కలిసి చేస్తున్నామని చెప్తా కూడా ఆయన ఒకరికి కూడా ఇవ్వకుండా ఈ పార్లమెంట్ కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ ఒక కాపు సీటు కూడా కేటాయించలేదు. మళ్ళీ జనసేన కొత్తు జనసేన మేము ఉన్నామని అంటున్నాడు. జనసేనకి ఎంత సపోర్ట్ చేస్తున్నది పబ్లిక్ అందరికీ తెలుసు. ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన కాబోయే ఎంపీ గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవనీయ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయ మాజీ మంత్రివర్యులు దర్శి మాజీ శాసనసభ్యులు సిద్ధా రాఘవరావు గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు గారికి కూడా కలిసి వచ్చినందుకు పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతూ మీ అందరి మద్దతు సపోర్టు భాస్కర్ రెడ్డి గారికి కావాలి. ఈ రోజున మీరు గమనిస్తే 7 సెగ్మెంట్లలో 2 సెగ్మెంట్లు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కంటెస్ట్లో ఉన్నారు. ఒకచోట బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి బీసీ యాదవ్ వర్గానికి సంబంధించిన కంటెస్ట్లో ఉన్నారు. ఒకచోట వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి కంటెస్ట్లో ఉన్నారు. మా 7 సెగ్మెంట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బలహీన వర్గాలకు, దళితులకు, కాపులకు, కమ్మాస్కు, రెడ్డీస్కు అందరికీ ఇదొక ప్లాట్ఫామ్. అంటే సమాజాన్ని ప్రేమించే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సమాజ ప్రేమికులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అన్ని వర్గాలు, అన్ని జాతులు బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ మా పార్టీలో ఈరోజున కంటెస్ట్లో ఉన్నారు. మరి ముఖ్యంగా పార్లమెంటు సభ్యులుగా పోటీలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక విశిష్టమైన వ్యక్తి. చాలా లో ప్రొఫైల్లో ఉంటూ
చాలా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజున ఎంపీ కంటెస్టెంట్ వరకు వారు మా కళ్ళ ముందే దినదిన ప్రవర్ధమానమై ఎదగటం మేము కళ్ళారా చూసాము.